టాలీవుడ్ లో పుష్ప సినిమా తెచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ సినిమాలో తను కనబరిచిన ప్రదర్శనకు అవార్డులు కూడా ఆయనను వరించాయి. జాతీయ అవార్డుతో పాటు గ్లోబల్ ఇమేజ్ కూడా అల్లు అర్జున్ వశమయ్యాయి. త్వరలోనే పుష్ప 2 కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పుష్ప సినిమా 2 పార్టులుగానే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ పుష్ప 3 కూడా ఉండబోతుందట. తాజాగా పుష్ప 3 గురించి అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగానే కాకుండా రష్యా, జపాన్, చైనా వంటి దేశాలతో పాటు చివరికి పాకిస్తాన్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. అక్కడ కూడా ఈ సినిమా విజయ పతాకం ఎగురవేసింది. దాంతో పుష్ప సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్లో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన పుష్ప సినిమా గురించి ఓ కొత్త అప్డేట్ ను అందించారు. అదేంటంటే పుష్ప 3 మూవీ. పుష్ప 2తో పాటు పార్ట్ 3 కూడా రాబోతున్నట్టు సమాచారం. తాజాగా బెర్లిన్లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరైన అల్లు అర్జున్ ఈ ఫ్రాంచైజ్ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బెర్లిన్లో పుష్ప ప్రత్యేక దర్శనం ఇచ్చారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 రిలీజ్ గురించి అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప 3 పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు బన్నీ. పుష్ప 3 కూడా ఉంటుందని ఆశిస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. పుష్ప 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని సుకుమార్, బన్నీ ఆలోచిస్తున్నారు. అయితే పుష్ప 2 ఫీవర్ తో ఫ్యాన్స్ పిచ్చెక్కి పోతున్న వేళ వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు బన్నీ. ఏకంగా పుష్ప 3 గురించి పెద్ద హింట్ ఇచ్చాడు. జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. అనంతరం ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి క్రేజీ కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా పుష్ప 3 పై కూడా రియాక్ట్ అయ్యాడు. మీరు ఖచ్చితంగా పుష్ప 3ని ఆశించొచ్చు. మేము దీన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. దీనిపై లైనప్ కోసం మాకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే మీరు పుష్ప 1లో చూసిన దానికంటే ఇందులో హీరో పాత్రకి డిఫరెంట్ షేడ్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్ పరంగా పుష్ప 1లో చూసింది చాలా తక్కువ. కానీ పుష్ప 2లో అసలు క్యారెక్టర్ చూస్తారు. అన్ని విధాలుగా పుష్ప 2 ఫస్ట్ పార్ట్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం ఆ ఏరియాకే పరిమితమైన పుష్ప పేరు పార్ట్ 2లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినపడుతుంది అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. నిజానికి పుష్ప సినిమాను ఒక్క పార్ట్లోని తీయాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశాడు. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత 2 భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. దీనికి బన్నీ కూడా ఓకే చెప్పడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తానని అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. కానీ పుష్ప 2 సడన్ గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. దీంతో త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తీశాడు. కానీ ఇప్పటికీ బన్నీకి ఖాళీ అవ్వలేదు. అయితే పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్తో కాకుండా డైరెక్టర్ అట్లీతో పనిచేయాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఎందుకంటే జవాన్ సినిమాతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇలాంటి టైంలో అట్లీతో ప్రాజెక్టు చేస్తే పాన్ ఇండియా లెవెల్ ఉపయోగపడుతుందని బన్నీ అనుకుంటున్నాడట. పుష్ప సినిమాను ప్రత్యేకంగా ఆ ఫెస్టివల్లో ప్రదర్శిస్తుండటంతో దానిని అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప 3 గురించి అల్లు అర్జున్ మాట్లాడారు. పుష్ప 3 సినిమా ఖచ్చితంగా ఉండొచ్చని ఐకాన్ స్టార్ అన్నారు. దానికి సంబంధించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అల్లు అర్జున్ అన్నారు. ఇక పుష్ప సినిమాని ఫ్రాంచైజీలుగా మార్చాలని అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. దీనితో పుష్ప 3 ఖచ్చితంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. భారత్లో ఇప్పటికే ఎన్నో అవార్డులను, ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్లోనూ సందడి చేసింది. 2వ భాగం విడుదలయ్యాక పార్ట్ 3 గురించి ప్రకటన రావచ్చని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్లతో సినిమాను ఒప్పుకున్నారు. బోయపాటి శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్టు చేయనున్నారని టాక్ ఉంది. ఇలాంటి సమయంలో పుష్ప 3 రావడం అంత సులభం కాదని చెప్పవచ్చు. పుష్ప సినిమాలో రష్మిక మందనతో పాటు ఫాహద్ ఫాసిల్ రోల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు నిర్మిస్తున్న పుష్ప పార్ట్ 2 ఆగస్టు 15న విడుదల కానుంది.